అందరికీ నమస్కారం. బిగత స్టోరీస్కి తిరిగి స్వాగతం. నేను మీ ఫణించిదేళ. ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసిన తర్వాత ఒక కథ గుర్తొచ్చింది నాకు. ఇది ఒక బుద్ధిస్ట్ స్టోరీ. ఇది గౌతమ్ బుద్ధ చెప్తాడు. ఒక పులి ఒక మనిషిని తరుముతుంటుంది. పరిగెడుతున్నప్పుడు ఆ మనిషికి ఒక బావి కనిపిస్తుంది. పులి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి బావిలో దుంకుతాడు. ఆ బావి ఎండిపోయిన బావి, నీళ్ళు లేవు. కానీ కింద చూసేసరికి సడన్గా పాము ఉంటుంది, నాగుపాము ఉంటుంది. కాబట్టి వెంటనే పడిపోయే లోపలే ఒక చెట్టు రూట్ ఉంటుంది కదా, రూట్ని తెలుగులో ఏమంటారు? రూట్ అంటే అర్థమైంది కదా మీకు. రేపట్ల చూసి చెప్తా, గూగుల్లో చూసి చెప్తా. కానీ రూట్ ఇన్ తెలుగు వేరు ఓకే. ఒక చెట్టు వేర్లు కనపడతాయి, పట్టుకుంటాడు దాన్ని. చూస్తేనేమో కిందనేమో నాగపాము ఉంది, కిందికి వెళ్తేనేమో నాగపాము కాటేస్తే చచ్చిపోతాడు. పైనేమో ఆ పులి అట్లనే కింద వీడిని చూస్తూ ఉంది, ఎప్పుడు పైకి వస్తే వీడిని తినేయచ్చు అని చెప్పి. కాబట్టి కింద పోలేడు, పైకి వెళ్ళలేడు. అదే టైంకి ఆ చెట్టు వేర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక చిన్న రంధ్రం లాగుండి దాంట్లోంచి ఒక ఎలుక వస్తుంది. ఆ ఎలుక వచ్చేసి ఆ రూట్, వీడైతే రూట్ పట్టుకున్నాడో దాన్ని నవ్వులుతుంటుంది, అంటే దాన్ని తినేస్తుంటుంది ఇది. కాబట్టి ఏంటి, పైకి వెళ్ళలేడు, పులుంది, కిందికి వెళ్ళలేడు, పాము కాటేస్తే చచ్చిపోతాడు. అది పట్టుకొని కూడా ఉండలేడు ఎప్పటికీ, ఎందుకంటే అది ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆ రూటు విరిగిపోతుంది. ఎందుకంటే ఎలక తినేస్తున్న కొద్దీ అది ఆ రూట్ బలం తగ్గిపోతుంది కదా, విరిగిపోయి కింద పడిపోతాడు వీడు. ఇదేంటి పరిస్థితి? ఉన్న దగ్గర ఉండలేడు, పైకి పోలేడు, కిందికి కూడా పోలేడు. ఏంది దరిద్రం అని అనుకున్నప్పుడు పైన ఒక చెట్టు ఉంటుంది. ఈ బావి పైన పక్క సైడ్ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద తేనె పట్టు ఉంటుంది. ఆ తేనె పట్టు నుంచి మెల్లమెల్లగా చుక్క తేనె పడుతుంటుంది. ఈ మనిషి ఏం చేస్తాడు, అరే తేనె పడుతుంది కదా అని చెప్పి దాన్ని నాకుతుంటాడు అనమాట. మంచిగా తీయగా మంచిగా తగులుతుంటుంది. ఇంత దరిద్ర పరిస్థితిలో పెట్టుకొని కూడా ఆయన తేనె ఎంజాయ్ చేస్తుంటాడు. అర్థమైందా మీకు? పాము, పులి, ఎలక మూడు వాటి పని అవి చేస్తున్నాయి. వీడు ఎప్పుడన్నా చచ్చిపోవచ్చు, కానీ వీడు మటుకు కూర్చొని తేనె ఎంజాయ్ చేస్తున్నాడు. కొంతసేపు ఏమవుతుందంటే ఆ పులి కొంచెం ఎక్కువనే తొంగి చూస్తుంటుంది. అలా ఎక్కువ తొంగి చూసేసరికి జారిపోయి బావిలో పడిపోతుంది. ఆ పులి పడిపోవడం ఏంటంటే అది పోయి ఆ పాము మీద పడుతుంది, ఆ పాము చచ్చిపోతుంది. అందుకే పడడం కూడా ఎలా పడుతుందంటే పులి మెడ విరిగిపోయి పులి కూడా చచ్చిపోతుంది. కాబట్టి ఈ మనిషి ఏం చేస్తాడు, పైకి ఎక్కి మెల్లగా వెళ్ళిపోతాడు, వాడి పని వాడు చేసుకుంటాడు. చెప్పేది ఏంటంటే, దీనికంటే దరిద్రం ఇంకేమన్నా ఉంటుందా అన్న పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేయాలో అది చేస్తూ, ఆ సమయంలో ఏదన్నా జరుగుతుంటుంది కదా, దాన్ని వెతుక్కొని అది చూసి ఖుషి అవ్వుకుంటూ మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ పోతే, టైము మనకు అనుకూలంగా మారినప్పుడు మనకు అనుకూలమైన రిజల్ట్ వస్తుంది. అది మారల్ ఆఫ్ ద స్టోరీ. ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయిపోయింది, కింద మీద పడి ఇండియా గెలిచింది అనుకోండి. పాకి వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దామని చెప్పి వాళ్ళ ఛానల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ వాడు ఏమంటాడు, రెండు బాళ్ళలోనే గెలిచింది కదా అన్నాడు. తర్వాత ఏమంటాడు, ఇండియా గెలిచినా కానీ పాకిస్తాన్ టీము ఇండియా టీం సేమ్ లెవెల్లో ఉంది అంటాడు. కొంతసేపు అయిన తర్వాత ఏమంటాడు, మళ్ళీ అంత ఎక్కువ ఖుషి కావాల్సిన అవసరం లేదంటాడు. అంటే వాడేమన్నాడంటే జాదా ఖుషోనేకి జరూరత్ నహీ అన్నాడు. అంటే ఎక్కువ దుంకకండి అని అంటున్నాడు. కొంచెంసేపే నాకు ఇంక అల్టిమేట్ అనేసినాడు. ఏమంటాడంటే, ఇండియా గెలిచింది కానీ పాకిస్తాన్ టీమే ముందు లీడ్లో ఉందంటాడు.
అంటే పాకిస్తాన్ టీమే బెటర్ పొజిషన్లో ఉంది అంటాడు. దీనికంటే పెద్ద కామెడీ ఎక్కడన్నా వినుంటారా మీరు? అక్కడ వాళ్ళు ఓడిపోయినారు, బాగానే ఉంది. మన వాళ్ళు కూడా కష్టపడే గెలిచారు, ఫ్రీగా ఏం గెలవలే, నడుచుకుంటూ ఆడుతూ పాడుతూ ఏం గెలవలేదు అక్కడ. మన వాళ్ళు కూడా కింద మీద పడే గెలవాల్సి వచ్చింది. అంత అయిన తర్వాత లాస్ట్కి మీరు గెలిచినా కానీ గెలవనట్టే, ఇక ఎక్కువ ఖుషి కాకండి, మీరు గెలిచేసినారు, బతికిపోయినారు, మీరు గెలిచినా కానీ మేమే ముందు పొజిషన్లో ఉన్నాం, మేమే మంచి పొజిషన్లో ఉన్నామంటే ఇంకేమంటారు చెప్పండి? అంత అయిపోయిన తర్వాత అట్లీస్ట్ మా పొజిషన్ అన్నా కొంచెం మంచిగా ఉందని చెప్పి వాళ్ళు ఖుషి అవుతున్నారు. కాబట్టి టైం మంచిగా ఉంటే వీళ్ళని ఇట్లనే కష్టపడుకుంటూ పోతే ఏదో ఒక టైంకి గెలుస్తాంలే అన్నట్టున్నారు వీళ్ళు. అందుకే గుర్తొచ్చింది నాకు ఈ పులి పాము ఈ స్టోరీ గుర్తొచ్చింది, మీకు చెప్దామని రికార్డ్ చేస్తున్నా ఇది. సరే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే, నేను మీ ఫణిచిదెళ్ళ.